శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం నాగార్జున గారు. నమస్తే అంజి గారు. అనంతపురంలో ఫైటర్ జెట్స్ కి సంబంధించిన ప్రారంభోత్సవం శంకుస్థాపన జరగబోతుంది. సో మరి ఇది కూడా వైసీపీ హయాంలోనే చర్చలు జరిగి ఈ టైంకి వచ్చేసిన తర్వాత శంకుస్థాపన జరుగుతుంది అనుకోవచ్చా? అంటే మనం ఏమనుకున్నా కానీ వాళ్ళు దానికి ఏదో ఒకటి ఆల్రెడీ నెరేటివ్ బిల్డ్ చేసుకుంటా ఉండుంటారు. ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కొత్తగా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసుకొచ్చిన ప్రతి పెట్టుబడి వాళ్ళు ఎప్పుడో ఇనిషియేటివ్ తీసుకొని చేస్తే వచ్చిందనేటువంటిది వాళ్ళు క్లెయిమ్ చేసుకుంటానే ఉన్నారు కదా అంజి గారు, మనం చూస్తానే ఉన్నాము. ఇప్పుడే కాదు, కియా కార్స్, అసలు వీళ్ళకి ఏమాత్రం సంబంధం లేనటువంటి కియా కార్స్ కూడా అసలు మా నాన్నగారే లెటర్ రాశారు కాబట్టి ఇండియాకి వచ్చారు. అందులో ఆంధ్రప్రదేశ్కి వచ్చి మా నాన్న వెళ్ళిపోయిన చాలా సంవత్సరాల తర్వాత చంద్రబాబు నాయుడు గారు వచ్చిన పెట్టుబడి పెట్టారని నిస్సిగ్గుగా అబద్ధం ఆడటానికి వాళ్ళు సిద్ధపడేటువంటి వాళ్ళకి దీన్ని కూడా మా ఇదే అని చెప్పేసి అన్నా కూడా మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు అంజి గారు. కాకపోతే ఏంటంటే కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళు కూడా అలసిపోతారు. కారణం ఏంటంటే ఖచ్చితంగా రాబోయేటువంటి ఇంకా 3 సంవత్సరాలు ఉందండి. ఈ 3 సంవత్సరాల్లో ఇవాళ మనం చూసింది ఏదైతే పొట్టిబళ్ళు చూస్తున్నామో, అటు వైజాగ్లో కానివ్వండి, ఇటు రాయలసీమలో కానివ్వండి, లేకపోతే అమరావతి కానివ్వండి, ఇది ఓన్లీ ట్రైలర్ మాత్రమే. అసలు పిక్చర్ అనేది ఇంకా ముందు ముందు రాబోతా ఉంది. కాబట్టి ఈ క్రెడిట్ చోరీ అనేటువంటిది ఏంటంటే కొన్నాళ్ళు అయిన తర్వాత వీళ్ళు అలసిపోయి ఆగిపోవడం తప్పితే వీళ్ళకి వేరే గత్యంతరం లేదు. ఇప్పుడు మొదటి నుంచి చెప్తానే ఉన్నారు, డ్రోన్ సిటీ కానివ్వండి, లేకపోతే దానికి సంబంధించి స్పేస్ సిటీ, తర్వాత ఇప్పుడు ఈ ఫైటర్ జెట్స్కి సంబంధించి ఇవంతా కూడా రాయలసీమకే వస్తాయి. అలాగే ఇప్పుడు ప్రైవేటు స్పేస్లో కూడా ప్రైవేట్ రంగంలో ప్రయోగాలకు అడ్డాగా రాయలసీమ కాబోతోంది. అందులో అనంతపురం జిల్లా అనేటువంటిది ఎప్పటి నుంచో చెప్తూ ఉన్నారు. దానికి ఆ కళ సాకారం అవుతూ ఒక్కొక్కటిగా ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం. అయితే ఈ మధ్య జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేయాలో పాల్గొన్నటువంటి పరిస్థితుల్లో ప్రాంతీయ విభేదాలు రెచ్చగొట్టడానికి రాయలసీమలో మాకు ప్రత్యేక రాయలసీమ అనేటువంటి నినాదం లేకపోయినప్పటికీ దానికి పునాదిగా ఏమేం చేస్తున్నారంటే రాయలసీమ నిధులన్నీ తీసుకెళ్లి అమరావతి రాజధాని కడుతున్నారు అనేటువంటి ఒక అబద్ధపు ప్రచారాన్ని వీళ్ళు మొదలుపెట్టారు అంజి గారు. సో వాళ్ళకేంటంటే ఇప్పుడు తెలంగాణ అయిపోయింది, ఇప్పుడు ఈ మన ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్నట్టుగానే ఉంటే వీళ్ళకి ఎప్పటికీ అధికారంలోకి రాలేము అనేటువంటిది నిశ్చయం అయిపోయింది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి పద్ధతి, లేకపోతే వాళ్ళు ప్రవర్తిస్తున్న పద్ధతి, ప్రజలు స్పందిస్తున్నటువంటి పద్ధతి. కాబట్టి ఏంటంటే ప్రత్యేక రాయలసీమ అన్నా తెచ్చుకుంటే ఆ 4 జిల్లాలకి ముఖ్యమంత్రిగా, ఎందుకంటే వాళ్ళ సామాజిక వర్గం ఎక్కువ ఉంది, తర్వాత కాస్త కూస్తో పట్టున్నటువంటిది అంటే వాళ్ళు కూడా చీగొట్టారనుకోండి, అది వేరే విషయం. కానీ రాయలసీమ అయితే మనం వెళ్ళుకోవచ్చు అనేటువంటి ఒక కుట్ర జరుగుతున్నట్టుగా కనబడుతోంది అంజి గారు. దానికి ఊతమిస్తూనే ఆయనకి చెంచాలు లాంటి కొంతమంది మేధావుల ముసుగులో అక్కడ మాట్లాడటం మొదలుపెట్టారు. అయితే ఇలాంటి పెట్టుబడులు రాయలసీమకు రావటం అనేటువంటిది ఏంటంటే వాటన్నిటికీ చెంపపెట్టులాగా ఆ ప్రచారాలన్నింటినీ కొట్టిపారేసే విధంగా, ఇది కాదురా మీకు కావాల్సింది రాజధానుల వికేంద్రీకరణ కాదు, అభివృద్ధి వికేంద్రీకరణ కావాలి. ఉత్తరాంధ్రలో వచ్చేటప్పటికి వైజాగ్ కేంద్రంగా ఎన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు ఈ 2 సంవత్సరాల్లో వచ్చినాయో మనం చూసాం. అలాగే భోగాపురం విమానాశ్రయం, తర్వాత అక్కడ స్టీల్ ప్లాంట్, ఇవన్నీ వచ్చిన తర్వాత ఉత్తరాంధ్ర భవిష్యత్ అనేటువంటిది ఉజ్వలంగా కనపడతాం. అలాగే ఇప్పుడు రాయలసీమ విషయానికి కనుక తీసుకుంటే ఇదే ఇప్పుడు మనం చేసినట్టు ఇప్పుడు మన శంకుస్థాపన జరగబోతున్నటువంటి ఫైటర్ జెట్స్ కనుక తీసుకుంటే దాదాపు 1,00,000 కోట్ల రూపాయలు అంటున్నారు, మరి సబ్జెక్ట్ టు కరెక్షన్. ఒకసారి ఆ పరిశ్రమ అంటూ రాయలసీమకు వస్తే ఉపాధి పరంగా కానివ్వండి, తర్వాత భారతదేశ వ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా ఆ ప్రాంతానికి వచ్చేటువంటి గుర్తింపు అద్భుతంగా ఉంటుంది. అలాగే ఎక్కువ వలసలు ఉత్తరాంధ్ర తర్వాత వేరే దేశాలకు వలసలు వెళ్ళేటువంటి ప్రాంతాల్లో మీకు ఆ రాయలసీమ ప్రాంతాలు ఉన్నాయి. మీకు కడప, అనంతపూరు, తర్వాత దీనికి సంబంధించినటువంటి. సో ఆ వలసలు వెళ్ళటం అనేటువంటిది ఆగిపోవటమే కాకుండా బయట నుంచి కొన్ని వేల మంది ఇక్కడ పనిచేయడానికి వచ్చేటువంటి ఆస్కారం, అవకాశం ఉంది కాబట్టి, అలాగే రిలయన్స్ వాళ్ళు కూడా పుట్టపర్తి సాయిబాబా జిల్లాలో
మీరు ఒక 40,000, 50,000 కోట్ల రూపాయలు పెట్టుబడి మొన్నే అనౌన్స్ చేశారు. ఏది డేటా సెంటర్‌తో పాటు ఇక్కడ కూడా. సో, రాయల్ ఎన్ఫీల్డ్ అండి. రాయల్ ఎన్‌ఫీల్డ్ కాదండి. రిలయన్స్ వాళ్ళదే. రిలయన్స్ వాళ్ళకి సంబంధించి రిలయన్స్ వాళ్ళు ఒక 40,000 కోట్ల రూపాయలు పెట్టుబడి ఇప్పుడు గతంలో అనంతపూర్ జిల్లాతో కలిసి ఉన్నటువంటి పుట్టపర్తికి సంబంధించినటువంటి దాంట్లో అనౌన్స్ చేశారు. సత్యసాయి జిల్లా. ఇలాగా అనేకమైనటువంటి పెట్టుబడులు వరదలాగా రావటం. నిన్న సిఐఐ సమిట్‌లో కూడా చంద్రబాబు నాయుడు గారు ఒక అతిథిగా వెళ్లి అక్కడ కూడా కమిట్మెంట్స్ ఎట్లా తెచ్చుకున్నారో మనం చూసాం. భారతదేశం అంతా గమనించింది. కాబట్టి రాయలసీమకి ఉన్నటువంటి ఆ బ్రాండ్ ఇమేజ్ ఏదైతే ఒకప్పుడు రాయలు పాలించినటువంటి శ్రీకృష్ణదేవరాయలు పాలించిన రతనాల సీమ అనేటువంటి వాళ్ళు, ఆ తర్వాత కాలక్రమేణా అది కరువు ప్రాంతంగా మారి భారతదేశంలోనే అత్యల్ప వర్షపాతం ఉన్నటువంటి ప్రాంతంగా అనంతపురం జిల్లా గుర్తించబడింది. కరువు తాండవించేది. అలాంటి జిల్లాకి ఇవాళ ఇలాంటి పరిశ్రమలన్నీ క్యూ కట్టడం అంటే ఏంటంటే, సమగ్రాభివృద్ధి ఆంధ్రప్రదేశ్‌లో ప్రాంతీయ అసమానతలు అనేటువంటివి లేకుండా, అభివృద్ధి అనేటువంటిది సమంగా రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించడానికి ఇదొక బలమైన ముందడుగుగా మనం భావించొచ్చు అంజీ గారు. క్రెడిట్ చోరీ కోసం జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన బ్యాచ్ తర్వాత నాకు ఆశ్చర్యం కలిగించేటువంటి విషయం ఏంటంటే అంజీ గారు, ఇప్పటికి కూడా మొన్న ఏబిఎన్ రాధాకృష్ణ వీళ్ళని ఊరికే అనలేదు. ఒక మాట అంటే పీక్కున్నారు గానీ, జగన్మోహన్ రెడ్డి ఏ మాట అంటే దాన్ని పట్టుకొని గుడ్డిగా సమర్థించేటువంటి ఈ ప్రబుద్ధులందరూ తయారయ్యారు చూసారా? వాళ్ళని చూస్తే జాలేస్తుందండి. దీంట్లో కనీసం ఏమన్నా అర్థం ఉందా? లేకపోతే ప్రజలేమన్నా నవ్వుకుంటారా? మనల్ని తేలిగ్గా చూస్తారా అనేటువంటి ఆలోచనే లేకుండా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటి అందుకోగానే దాన్ని బట్టి వాళ్ళు దానికి చిలవలు పలవలుగా చేసి అసలు ఇంత గొప్ప ఐడియా లేదని వాళ్ళు ప్రొజెక్ట్ చేసేటువంటి పద్ధతి చూస్తుంటే ప్రజల్లో వాళ్ళు ఇంకా పలచనైపోతున్నారు. మావిగన్ అనేటువంటి ఒక స్లోగన్‌ను జగన్మోహన్ రెడ్డి గారు తీసుకోగానే దాన్ని సమర్థిస్తూ ఎంతమంది ఎలా మాట్లాడారో చూస్తే అసలు నిజంగా నవ్వొస్తుంది, అసహ్యం వేస్తుందండి. కాబట్టి ఆహ్, లారీలు, ఆటోలు వెనకాల ఒక సేయింగ్ రాస్తారు చూసారా? మీ ఏడుపులే మాకు ఆశీర్వాదాలని చెప్పేసని. ఈ రాష్ట్రానికి కూడా జగన్మోహన్ రెడ్డి గారి పార్టీ చేసేటువంటి ఆర్తనాదాలు ఏవైతే ఉన్నాయో, అభివృద్ధి మీద పడి వాళ్ళు ఏడ్చేటువంటి ఏడుపులే ఈ రాష్ట్రానికి ఆశీర్వాదం అనుకోని ముందుకెళ్లాల్సిందే అండి గారు. ఎందుకంటే చకచకా ఒక పక్క అమరావతి, ఇంకొక పక్క పోలవరం పూర్తవుతున్నటువంటి సందర్భంలో, ఈ పోలవరం అనేటువంటిది వచ్చే సంవత్సరం పుష్కరాల నాటికి, గోదావరి పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని చంద్రబాబు నాయుడు గారు గట్టిగా చెప్తున్నారు. అవేపు అడుగులు పడుతున్నాయి. అలాగే అమరావతి 2028 నాటికి ప్రధానమైనటువంటి బిల్డింగ్‌లన్నీ పూర్తయి ఒక షేప్‌కి రావటం అనేటువంటిది జరిగినప్పుడు ఏంటంటే, వీళ్ళ పునాది కదిలిపోతుందనేటువంటి భయంతోటే ఈ క్రెడిట్ చోరీ అనేటువంటి దాన్ని తీసుకొని వాళ్ళు బయటకొచ్చి యాగీ చేయటం. వచ్చిన ప్రతిసారి, చేసిన ప్రతిసారి వాళ్ళు పలసనవ్వటం జరుగుతోంది. రాష్ట్రానికి అది శుభసూచకంగా నేను భావిస్తున్నాను అంజి గారు.